నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ విమోచనోత్సవం జాతీయ ఎజెండాగా మారిందన్న అమిత్ షా. అధికారిక వేడుకలకు ఎందుకు వెనకాడుతున్నారని కేసీఆర్ కు ప్రశ్న. అపెక్స్ కౌన్సిల్లో వినిపించే వాదనలపై కేసీఆర్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలకు ఇచ్చే సమాధానాలపై హరీష్ ఇంజనీర్లతో చర్చ. ఆంధ్రప్రదేశ్లో అంటువ్యాధుల విజృంభణపై చంద్రబాబు సమీక్ష. నివారణ చర్యల్లో ఉదాసీనతను సహించే ప్రసక్తే లేదని అధికారులకు హెచ్చరిక. అక్రమాస్తుల కేసులో జగన్ కు ఈడీ కోర్టు సమన్లు. ఈ నెల 23న విచారణకు రావాలని ఆదేశాలు. సాక్షిలో ర్యాంకీ పెట్టుబడులపై ప్రశ్నించే అవకాశాలు. వరంగల్ జిల్లాలో పెను విషాదం. విహారానికి వెళ్లి మృత్యువాత పడిన 5 ఇంజనీరింగ్ విద్యార్థులు. ధర్మసాగర్ జలాశయంలో పడి మృతి. గుజరాత్ గిరిజనులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న మోదీ. పలు అభివృద్ధి పనులు ఆరంభించిన ప్రధాని. తల్లి ఆశీర్వాదం పొందిన నరేంద్రుడు. నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం. క్షిపణి విధ్వంసక మర్ముగావ్ జల ప్రవేశం. 68% స్వదేశంలోనే రూపొందించామన్న నౌకాదళాధిపతి. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన తెలంగాణ విమోచనోత్సవంలో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు కేసీఆర్ హామీ ఇచ్చిన రుణమాఫీ ఏమైందని ప్రశ్నించిన అమిత్ షా కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రధాని బీమా పథకం తెలంగాణ రైతులకు ఇంతవరకు అందకపోవడానికి కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని ఆరోపించారు. కేసీఆర్ తనను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని మండిపడ్డ అమిత్ షా కేవలం మజ్లిస్ అధినేత ఓవైసీ ప్రాపకం కోసమే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఈ అంశం జాతీయ అంశంగా మారిందని చెప్పారు. ఈ సభలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను అమిత్ షా సన్మానించారు. बड़े दुख की बात है। महाराष्ट्र सरकार 17 सितंबर को मुक्ति दिन नाते मनाती है, कर्नाटक सरकार मुक्ति दिन नाते मनाती है, मगर तेलंगाना के मुख्यमंत्री केसीआर को मुक्त दिन मनाने में शर्माती है। मित्रों, शर्माती है। मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी, किससे डरते हैं आप? मैं बताऊं किसका डर है? ओवैसी से ये डरते हैं, ओवैसी से। उनको वोट बैंक की राजनीति करनी है। आज भी उनको लगता है कि ओवैसी उनकी सत्ता संभालने में मदद कर देगा। అంతకుముందు హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా బస్టాండ్ పరిసరాల్లో ఉన్న చెత్తను ఊడ్చారు. బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు సాయుధ పోరాట యోధులకు నివాళి అర్పించారు. ఈ రోజునే తమ విధానాలకు అనుగుణంగా నిర్వహించిన ప్రతిపక్షాలు ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలు, ప్రజలు విమోచనోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు తమ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెరాస కార్యాలయంలో నిర్వహించిన విలీన వేడుకల్లో ఆ పార్టీ సీనియర్ నేత హోంమంత్రి నాయని నరసింహారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీభవన్లో నిర్వహించిన విలీన వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొందరి ఒత్తిళ్లకు తలొగ్గే సీఎం కేసీఆర్ వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. 17 సెప్టెంబర్ విలీన దినోత్సవం అధికారికంగా వేడుకలు జరుపుకోవాలని చెప్పి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొంతు చించుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అదే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ 17 సెప్టెంబరు విలీన దినోత్సవంగా అధికారికంగా వేడుకలు చేసుకోకపోవడం ఇది దురదృష్టకరం.
తెలుగుదేశం తెలంగాణ పార్టీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలీనోత్సవాన్ని నిర్వహించారు. ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ హైదరాబాద్లోని కార్యాలయంలో విమోచనోత్సవాలను ఘనంగా నిర్వహించింది. అసెంబ్లీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారావు జాతీయ జెండాను ఎగురవేశారు. మజ్లిస్ ఒత్తిడితోనే తెరాస సర్కారు విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. వచ్చే సంవత్సరము తెలంగాణ విమోచన ఉత్సవాలు 70 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు దేశమంతా 70 సంవత్సరాలు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ కూడా మనకు తెలంగాణకు మాత్రం 69 సంవత్సరాలు అయింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ అసెంబ్లీ నుంచి స్పీకర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరమైనా మీరు ఈ యొక్క తెలంగాణ స్వాతంత్ర ఉత్సవాలు జరపాలి సెప్టెంబర్ 17 అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ విలీన విమోచనోత్సవ నిర్వహణపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తోసిపుచ్చారు. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మేము ఆనాడు ఉద్యమం కూడా నడిపించాం, ఈనాడు ప్రభుత్వం కూడా నడిపిస్తున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు అనుకూలంగానే మా ప్రభుత్వం పనిచేస్తుంది. చేస్తామని అనలే, మేము అధికారంలోకి వచ్చినాక చేస్తామని అనలే. అది తప్పుడు ప్రచారం చేస్తుంది మీడియాలో. వాళ్ళ ఎవరి పరిపాలన వాళ్ళదే, ఎవరి పార్టీ ఆలోచన వాళ్ళదే. మా పార్టీ ఆలోచన ప్రకారంగా మేము చేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళ డిమాండ్, మా పార్టీ మాది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా విలీన విమోచనోత్సవం పేరుతో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని విద్యార్థి సంఘాలు సెప్టెంబర్ 17 విద్రోహ దినమంటూ నల్ల జెండాలతో నిరసన తెలుపగా, వరంగల్ కోటలో ప్రజా నాట్యమండలి సభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాటకాన్ని ప్రదర్శించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఈ నెల 21న జరిగే అత్యున్నత మండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై తెలంగాణ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఇంజనీర్లు, అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తే అంశాలపై ఇవ్వాల్సిన వివరణ సహా తెలంగాణ తరపున వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం, పట్టిసీమలకు సంబంధించి 90 టీఎంసీల నీరు రాష్ట్రానికి అదనంగా ఇచ్చేలా అత్యున్నత మండలి భేటీలో చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరిన అంశంపై మంత్రాలు జరిపిన కేసీఆర్ ఈ అంశంపై వినిపించాల్సిన వాదనలపై చర్చించారు. అటు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కు అధికంగా నీటిని వాడుకుంటోందనే విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంపునకు ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయించినప్పటికీ పనులకు ఆంధ్రప్రదేశ్ అడ్డు తగులుతోన్న వైనాన్ని కూడా కేంద్ర జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాలని సమీక్షా సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంటువ్యాధులతో ప్రజల ప్రాణాలు పోతుంటే కట్టుకథలతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఊళ్ళో ఒకరికి జ్వరం వస్తే మీకు బాధ ఉండదా? మీ ఇంట్లో ఎవరికైనా డెంగీ వస్తే మీకు బాధ రాదా అంటూ అధికార యంత్రాంగాన్ని సీఎం నిలదీశారు. ఇళ్లైనా ఊరైనా ఒకటేనని గుర్తించాలని, ఊళ్ళో వారి బాధను ఇంట్లో వారి బాధగా భావించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు హితబోధ చేశారు. ఇకపై ప్రతి శనివారాన్ని ఆరోగ్య దినంగా పరిగణించాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లాలో 2 చిన్నారులు మృత్యువాత పడటాన్ని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు పారిశుధ్య నిర్లక్ష్యం తగదని అనంతపురం నగరపాలక కమిషనర్ ఓబులేష్ను మందలించినట్లు తెలిసింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ మురుగునీరు నిల్వ ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని చంద్రబాబు హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్యం మెరుగుపరిచే చర్యలు, యాంటీ లావా ఆపరేషన్స్ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచం ఎంత మారినా ఉపాధ్యాయుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యువతను భవిష్య సంపదగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిదేనని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యా సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు మెరుగైన ర్యాంకులు సాధించి ప్రైవేటు సంస్థలకు దీటుగా తయారు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వెంటపడే పరిస్థితిని తేవాలని సూచించారు. ఇందుకు ప్రతి పాఠశాలను వినూత్న ఆలోచనల కేంద్రంగా, ప్రతి విశ్వవిద్యాలయాన్ని ఇంక్యుబేషన్ హబ్గా తీర్చిదిద్దాలని అన్నారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు చొరవ చూపాలని చంద్రబాబు కోరారు. ప్రతి ఒక్క హై స్కూల్ ఒక ఇన్నోవేషన్ సెంటర్ గా తయారు కావాలి. ప్రతి ఒక్క యూనివర్సిటీ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ గా ఉండాలి. ఒక ఆలోచన మంచిదైతే ప్రభుత్వం అన్ని అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాత దానికి వాళ్ళ కూడా కొంత రెమ్యునరేషన్ ఇస్తాం. ప్రతి శనివారం మధ్యాహ్నం పైన సమాజం గురించి ఆలోచించమన్నాను. ఇప్పుడు మొట్టమొదటిసారి చూస్తే కమ్యూనికబుల్ డిసీజ్ వస్తున్నాయి. మీ అందరూ కూడా చూస్తున్నాం. డెంగ్యూ, మలేరియా ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ ఒక్క వ్యక్తి కూడా డెంగ్యూతో సఫర్ కావడానికి వీలు లేదు, మలేరియా రావడానికి వీలు లేదు. దీన్ని అధిగమించే శక్తి మనకుంది.
ఇక్కడ మీ పాత్ర ఎక్కువ ఉంది నా ఉద్దేశం. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి ఎల్లవేళలా సహకారం అందించేందుకు కృషి చేస్తూనే ఉంటారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ అందచేయడంలో కీలక పాత్ర పోషించిన వెంకయ్యను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తోన్న సాయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన వెంకయ్య ప్రత్యేక హోదా విషయంలో తనపై విమర్శలను తిప్పికొట్టారు. ప్రస్తుతం తమను విమర్శిస్తోన్న నేతలు విభజన సమయంలో ఏపీకి సాయంపై ఎందుకు నోరు మెదపలేదని వెంకయ్య ప్రశ్నించారు. కేవలం పదవుల కోసమే కొందరు నేతలు ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు. ఈ పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్టయిపోయింది, ఇట్ అయిపోయింది, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని. ఇట్ టుక్ 40 years టు డెవలప్ హైదరాబాద్. మొత్తం రాష్ట్రంలో ఉన్నాయన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెడితే ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ పెట్టారు. అందరూ హైదరాబాద్ కి ప్రత్యేక హోదా లేదు, కానీ పరిశ్రమలు పెట్టారు కదా. ఈ భూములు కట్టం వేసి భూములు సేకరించనీయకుండా, ఏది జరగనీయకుండా, రాజధాని రానియకుండా గొడవ పెట్టి వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక హోదా కాదు, వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క హోదా వాళ్ళకి కావాలి. వాళ్ళకి కావాల్సిన మోడీ గారి హోదా వాళ్ళకి కావాలి. కొంతమంది నన్ను గారి రాజీనామా ఇచ్చే నేను ఇచ్చేస్తాను, చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోద్ది. వేల ఉద్యోగాలు అందరికి వచ్చేస్తాయి. వాళ్ళే ఉంటారు, జనానికి ఉద్యోగం వస్తే రాకపోతే సార్ మాకు ఉద్యోగాలు వస్తాయి కదా కనీసం మీరు పోతే అని వాళ్ళు అడుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన 67వ పుట్టినరోజును స్వరాష్ట్రం గుజరాత్లో గిరిజనులు, దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు. ఈ ఉదయం దాహోద్ జిల్లాకు వెళ్లిన మోదీ లింఖేడా గ్రామంలో గిరిజనుల కోసం ఉద్దేశించిన కొన్ని పథకాలను ప్రారంభించారు. గిరిజన దుస్తులు ధరించిన ప్రధానికి గిరిజన నేతలు విల్లు, బాణాలను బహుకరించారు. అనంతరం గిరిజనులకు భూ పంపిణీ పట్టాలు అందించిన మోదీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల పాత్రను గుర్తు చేసుకున్నారు. గిరిజనులకు త్రాగునీరు, సాగునీటికి కొరత లేకుండా చూస్తామన్న ఆయన గుజరాత్ ప్రభుత్వం 4,817 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన తాగు, సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోందని వివరించారు. అనంతరం నవసారికి చేరుకున్న ప్రధాని అక్కడ సామాజిక అధికారిత శిబిర్లో పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 11,000 సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాయణంపై ఒక చిన్నారి పాడిన కవిత అందరినీ ఆకట్టుకుంది. एक राजा था, उनका नाम दशरथ था. उनकी 3 रानियां थी, कौशल्या, सुमित्रा, कई. राजा के थे 4 बेटे, राम, लक्ष्मण, भरत, शत्रु. 67వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుట్టినరోజును స్వరాష్ట్రం గుజరాత్లో జరుపుకున్న మోదీ తొలుత తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. గాంధీనగర్లోని ఇంటికి వెళ్లి తల్లితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. తర్వాత ప్రధాని రాజ్భవన్కు వెళ్లగా అక్కడికి వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. జస్టిస్ ఠాకూర్ నుంచి పుష్పగుచ్చం అందుకున్న ప్రధాని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాన సేవకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్విట్టర్ లోకం ట్వీట్ల వర్షం కురిపించింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. సాక్షిలో ర్యాంకీ పెట్టుబడుల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 23న విచారణకు హాజరు కావాలంటూ జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికు సమన్లు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్, రామ్కీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు కూడా సమన్లు జారీ చేసిన ఈడీ కోర్టు జగతి పబ్లికేషన్స్ లో రామ్కీ సంస్థ 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యవహారం, ఇందుకు ప్రతిఫలంగా విశాఖలోని రామ్కీ ఫార్మా సిటీలో అయోధ్యరామిరెడ్డి గ్రీన్ సిటీ కోసం విడిచిపెట్టాల్సిన 914 ఎకరాలను విక్రయించుకుని అక్రమంగా 133 కోట్ల రూపాయల లబ్ధి పొందిన అంశంపై ప్రశ్నించే అవకాశం ఉంది. అద్భుత చారిత్రక వారసత్వం కలిగిన అమరావతిని నిర్మించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు స్ఫూర్తితో నూతన రాజధానిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుంటూరులో అలనాటి అమరావతి రూపకర్త రాజా వాసిరెడ్డి 200వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆయనకు నివాళులర్పించి జీవిత చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. నూతన రాజధాని అమరావతి పేరు నిర్ణయించి మరుగున పడ్డ చరిత్రను తిరగరాశామని చంద్రబాబు అన్నారు. రాజా వాసిరెడ్డి అమరావతి నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసినట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొత్త రాజధానిని సకాలంలో పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్లీ మేమందరం ఆలోచించి ఏ పేరు బాగుంటుందని ఆలోచించాం. రకరకాల పేర్లు జ్ఞాపకం వచ్చాయి. కానీ ఫైనల్ గా మేము చూస్తే ఆ రోజు రాజా వెంకటాద్రి నాయుడు గారు ఏ పేరైతే పెట్టారో అమరావతి, ఆ పేరే ఈ రాజధానికి సరైన పేరుని ఆ పేరు నిర్ణయించాం.
చాలా సార్లు ఒకసారి కొన్ని నిర్ణయాలు కొంతమందిని వ్యతిరేకిస్తారు, కానీ అమరావతి పేరు చెప్పంగానే ప్రపంచం మొత్తం బ్రహ్మాండమైన పేరు, ఈ పేరు మీకట్ట దొరికిందంటే కాదు, ఇది మా చరిత్ర, ఆ చరిత్ర తిరగరాస్తున్నాం తప్ప కొత్తగా మేము చేసి దేని నేను చెప్పాను. ఈ రోజు మన రాష్ట్రాన్ని విడదీసి మీకు ఇష్టం వచ్చినట్టు దుక్కున్న వాళ్ళు చెప్పుకోండి పోండి తీసి మేము విసిరి పడేస్తున్నామంటే అమరావతికి వచ్చి పడ్డాం మనం. ఆ రోజు వెంకటాద్రినాయుడు గారు అంతే అధికారాన్ని సైన్యాన్ని ఉపసంహరించుకుని మొత్తం చేస్తే గత్యంతర పరిస్థితుల్లో అమరావతికి వచ్చారు. 2 సంవత్సరాలు అమరావతి నిర్మాణం చేసుకున్న రాజధానికి ఆయన చంద్రబాబు గారు కూడా 2 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తారని ఒక నమ్మకం ప్రజల్లో ఉండి వాస్తవం జరగబోతుంది. వెలగపూడి సచివాలయం ప్రాంగణంలోని ఆరో భవనంగా నిర్మితమవుతున్న అసెంబ్లీ భవనాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల నిర్ణయించారు. అసెంబ్లీ మండలి కోసం నిర్మిస్తోన్న ఈ భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి నారాయణతో కలిసి అసెంబ్లీ భవనం ఏ విధంగా ఉండాలనే అంశంపై సిఆర్డీఏ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించిన యనమల సచివాలయానికి భిన్నంగా అసెంబ్లీ భవన నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలని సూచించారు. ఇందుకోసం అసెంబ్లీ భవనం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి అసెంబ్లీ భవనాన్ని అప్పగించాలని అధికారులు, నిర్మాణ సంస్థలను ఆదేశించినట్టు సమీక్ష తర్వాత యనమల తెలిపారు. వచ్చే దసరా నాటికి కొత్త జిల్లాలో కార్యకలాపాలు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు తీవ్రం చేసింది. ఈ మేరకు నల్గొండ జిల్లా నుంచి ఏర్పాటు చేసే యాదాద్రి జిల్లాకు అవసరమైన కలెక్టర్, ఎస్పీ, ఇతర కార్యాలయాల కోసం భువనగిరి మండలం పగిడిపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాల భవనాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇవాళ పరిశీలించారు. హన్మాపురంలోని ఓ కళాశాలను ఎస్పీ కార్యాలయం కోసం పరిశీలించిన రాజీవ్ శర్మ అన్ని భవనాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాయగిరి వద్ద పక్కా భవనాలు నిర్మించే స్థలాలను కూడా పరిశీలించిన రాజీవ్ శర్మ కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మీకు తెలుసు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి కొన్ని సూచనలు వస్తున్నాయి, సలహాలు వస్తున్నాయి, కొన్ని అబ్జెక్షన్లు కూడా వస్తున్నాయి. అవన్నీ ప్రజల ఇంట్రెస్ట్లో ఏమేం డిస్ట్రిక్ట్స్లో మండలాల్లో మార్పు చేర్పు చేయాలని అది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఇవన్నీ కన్సిడరేషన్లు తీసుకుని ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల ప్రక్రియపై తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియలో శాస్త్రీయత లోపించిందని విమర్శించారు. చట్టాలను పట్టించుకోకుండా హడావిడిగా జిల్లాల ఏర్పాటు చేయడం సరికాదని కరీంనగర్లో మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కమిషన్ వేయాలని డిమాండ్ చేసిన ఆయన అందుకు అనుసరిస్తోన్న మార్గదర్శకాలను వెల్లడించాలన్నారు. భారతదేశంలో చాలా విస్తృతంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కమిషన్ వేసింది. ఆ కమిషన్ కు గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్ నేపథ్యంలో వారి కమిషన్ సూచనల మేరకు జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే చట్టము అసమగ్రంగా ఉంది, కమిషన్ ఏర్పాటు జరగలేదు. షెడ్యూల్ 5 గానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 గానీ వీటిని కూడా పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ చాలా తొందరపాటుగా హడావిడిగా అవి ఒక ప్రతిపాదనలను తయారు చేసి ఇవాళ చర్చకు పెట్టారు. 9 నెలల క్రితం తీవ్ర వివాదం రేపిన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో విద్యార్థి బలవన మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ కు చెందిన ఫైన్ ఆర్ట్స్ మొదటి సంవత్సరం విద్యార్థి నల్లి ప్రవీణ్ కుమార్ గత రాత్రి హెచ్సీయూలోని తన వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ వేలాడుతూ ఉండగా గమనించిన తోటి విద్యార్థులు హెచ్సీయూ ఆసుపత్రికి, అక్కడి నుంచి మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ ను పరిశీలించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రవీణ్ గది నుంచి నోటు పుస్తకాలు, సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు తర్వాతే ఆత్మహత్యకు కారణాలను నిర్ధారించగలమన్నారు. కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోనందునే ఈ తరహా ఆత్మహత్యలు హెచ్సీయూలో పెరిగిపోతున్నాయని విద్యార్థులు విమర్శించారు. వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర మండల కేంద్రంలోని రిజర్వాయర్లో ఈతకు వెళ్లిన 5 బీటెక్ విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సరదాగా గడిపేందుకు ధర్మసాగర్ రిజర్వాయర్కు వెళ్లిన విద్యార్థుల్లో మొదట ఒకరు నీటిలోకి దిగారు. మొదట దిగిన విద్యార్థి జలాశయం లోతులోకి వెళ్లి ప్రమాదానికి గురికాగా ఆ విద్యార్థిని రక్షించేందుకు మరో 4 జలాశయంలోకి దూకారు. మొత్తం 5 నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయానికి ఒడ్డునే ఉన్న ప్రత్యూష అనే అమ్మాయి ఇచ్చిన సమాచారంపై అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న సాగర్ రెడ్డి, శివసాయి కృష్ణ, వినూత్న, శ్రేయారెడ్డి ఉన్నారు.
సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు సహకరించే ఉద్దేశంతో ఈనాడు రామకృష్ణ హౌసింగ్ వెనూజియా నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవాడలో మొదలైంది. నాణ్యమైన నిర్మాణాన్ని వినియోగదారులకు అందించే సంస్థలను, అలాంటి సంస్థలు కావాలనుకునే వారి మధ్య అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రాపర్టీ షో 2 రోజులు కొనసాగనుంది. ఈనాడు రామకృష్ణ హౌసింగ్ వెనూజియా సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న అమరావతి మెగా ప్రాపర్టీ షో విజయవాడలో ప్రారంభమైంది. ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాపర్టీ షోను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. తర్వాత ఈ షోలో పలు నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన మంత్రి ఆయా సంస్థ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, గృహ రుణాలను మంజూరు చేసే బ్యాంకులు, విద్యుత్ ఉపకరణాల సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్ కు చెందిన సంస్థలు ఈ షోలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సొంతింటి కల నిజం చేసుకోవాలన్న ఔత్సాహిక కొనుగోలుదారులకు, నాణ్యమైన ఇళ్లను విక్రయించాలనుకున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు మధ్య సంధానకర్తలుగా ఇలాంటి ప్రాపర్టీ షోలు ఉపయోగపడతాయని మంత్రి నారాయణ అన్నారు. ఇదే సమయంలో సంపద సృష్టికి ఉపకరిస్తాయన్నారు. అందరూ బిల్డర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ ప్రజల్ని అక్కడికి తీసుకొచ్చి యాక్చువల్గా వాళ్ళతో ఇంటరాక్షన్ చేయటం వల్ల వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఏ క్వాలిటీలో కంపారిజన్ చేసుకుంటారు, ప్రైజెస్లో కంపేర్ చేసుకుంటారు, ఏరియాలో కంపేర్ చేసుకుంటారు. ఇలా ఎంతో నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఈనాడు వాళ్ళు 62 షోలు కండక్ట్ చేయటం, 2,82,000 మంది ఈ రోజు వరకు యాక్చువల్గా ఈ షోలో ప్రత్యక్షంగా వచ్చి ఇంటరాక్షన్ కావడం జరిగింది. ఇలా చేయటం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రాపర్టీ షోలో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన వినియోగదారులకు ఆంధ్ర బ్యాంక్ అక్కడికక్కడే గృహ రుణాన్ని మంజూరు చేస్తూ పత్రాలు జారీ చేసింది. స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారం ఫ్రాన్స్లోని తయారీ సంస్థ DCNS కార్యాలయం నుంచే బహిర్గతమైందని నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రాజెక్టు 15Bలో భాగమైన 2వ నౌక మరుముగావ్ను ముంబైలోని మజ్గావ్ నౌకా నిర్మాణ కేంద్రంలో ఆయన జలప్రవేశం చేయించారు. క్షిపణి విధ్వంస వ్యవస్థ కలిగిన ఈ నౌకలో 68% భాగాల్ని స్వదేశంలోనే తయారు చేసినట్లు అడ్మిరల్ సునీల్ లాంబా వివరించారు. As far as your last question on the Scorpion leak goes, there is a high-level committee which is inquiring into the Scorpion leak on our side. Similarly, in France, DCNS and the French government have also launched an inquiry. Based on this inquiry, we will see what needs to be done, whether any mitigation measures are required or not. जो शुरुआती जांच हुई है उसमें ये पता चल गया है लीक इंडिया में नहीं हुआ है, लीक DCNS के ऑफिस फ्रांस में हुआ है.